రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ వస్తానండి నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఉంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ఏంటండి అంటే మీ పార్టీ వాళ్ళు ఏదో పుల్లపెట్టి నామినేషన్ చెల్లకుండా చేశారనే ఒక అభియోగం నిజమేనా ఇదంతా? సరే ఓ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ లో ఏముంది? ఇన్ఫర్మేషన్ వరకు మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా, ఇంకోరు ఇచ్చారా, ఎట్నో ఏముంది దాంట్లో వచ్చేసి దాంట్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. వచ్చేసి ఏదో వచ్చేసి నోటీస్ ఏమి ఇచ్చారంట. దానికి వచ్చేసి యూజువల్ గా రిటర్నింగ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఈ అఫిడవిట్లు ఇవన్నీ దేనికోసము, ఇది ప్రజలకు వచ్చేసి కొంత వాళ్ళ నేర చరిత్ర కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత కానీ తెలిసే దానికోసం అనేది అఫిడవిట్ పెట్టారు. కానీ ముందు అఫిడవిట్ అనేది లేవు గతంలో. మధ్యలో పెట్టింది వచ్చేసి ఈ యొక్క ఒక అభ్యర్థి యొక్క నేర చరిత్ర ప్రజలకు తెలియాల ఉద్దేశంతో, వాళ్ళకు ఆస్తిపాస్తి తెలియని ఉద్దేశంతో పెట్టినట్టే. దాన్ని అనర్హతకు వచ్చేసేసి భావించి తీస్తే ఇంకా గవర్నమెంట్ అనుకుంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఎవరినైనా చేయొచ్చు. ఇంకా ఏదో ఒకటి కారణం పెట్టేసి ఎవరినైనా చేయొచ్చు. ఎవరితో వచ్చేసి ఒకటి పిటిషన్ పెట్టి ఇచ్చేసి చేయొచ్చు. కాబట్టి ఇది వచ్చేసి ఏమాత్రము కరెక్ట్ కాదు. అది అసలు రీజనే కాదు. అది ఆ రీజన్ ఎవరు పంపించారనేది అనుకుంటే అది రీజనే కాదు, అనర్హత వేస్తానికి రీజన్ కాదని నా అభిప్రాయం. అసలు అంటే ఎందుకని కాంగ్రెస్ అంటే మీరు జనరల్గా నామినేషన్ వేసేప్పుడు స్క్రూటినీ చేసుకుంటారు, 4 సార్లు చెక్ చేసుకుంటారు, ఎక్కడ లోపం జరిగిందంటారు. పార్టీ ఎందుకనో సరిగ్గా శ్రద్ధ పెట్టలేదనే ఒక అభియోగం కూడా ఉంది మీ పార్టీ. అది రీజన్ కాదు కదా. రీజన్ ఏంటంటే పెట్టిందరు, అది రీజన్ కాదు. అది ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే ఉన్నారు, మనకి ఏం తెలుస్తాయి కేసులు వచ్చేసి ఎప్పుడో 10-12 సంవత్సరాల కిందట ఒకటి ఏదో ఇప్పుడు ఏమన్నా రికార్డ్ ఏంటుంది, మనకు నోటీసులు అనిపించుండరు, దాన్ని పెట్టాలంటే పెట్టచ్చు. ఇప్పుడు మన ఎలక్షన్స్ ఉన్నాము, మన ఎలక్షన్స్ లో వచ్చేసి మేము కడపలో తిరిగేటప్పుడు అదేదో వచ్చేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, తిరిగాము, కానీ వాళ్ళు మేము పర్మిషన్ ఆ ప్రాంతంలో వెళ్ళని చెప్పేసి కేసు పెట్టారంట. నాకు తెలియదు, ఇంతవరకు వచ్చేసి పెట్టారని చెప్తున్నారు. దానికి మాకు ఇంతవరకు ఇంటిమేషన్ రాలే. రేపు మేము నామినేషన్ వేసి అనుకోండి, అది కారణం చెప్పేసి తీసేచ్చాను అనుకుంటే, కానీ అది నాకు కూడా తెలియదు, అది ఇంతవరకు నోటీస్ కూడా రాలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది పెట్టాలంటే పెడతారు. కాబట్టి ఇది ఏమి మీనాక్షి నటరాజన్ విషయంలో కాదు, ఎవరి విషయంలో సరే ఆ విధంగా ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ విధంగా పోతే రేపు ఎవరైనా తీసేయచ్చు. అది కరెక్ట్ కాదని అభిప్రాయం. రైట్. రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. అయితే ఒకసారి ఈ లోపల మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 164 ఉన్నారండి ఎమ్మెల్యేలు. 2 రాజ్యసభ అభ్యర్థులతో గెలుస్తారు ఖచ్చితంగా. 3వ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీకి ఇంకా 12 ఓట్లు. సో అందుకనే ఇదంతా చేస్తున్నారు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ అభియోగం. ఒక మాట కైలాష్ బీజేపీ మినిస్టర్, ఆయన మధ్యప్రదేశ్ మినిస్టర్, ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. లేదా సరే, అయితే ఆయన ఏంటంటారంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ తులసిరెడ్డి గారి అభ్యంతరం ఏంటి? ఏవో ఉంటాయి పాత కేసులు, అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఉత్తునే మనల్ని ఇబ్బంది పెట్టండి దేనికి అని. సార్, మామూలుగా ప్రతి రాజకీయ పార్టీలో కూడా అంతర్గత శత్రువులు, ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలాగైనా ఆ ఎదుగుదలను ఆపాలని కోరుకోవడం సహజం. అది మామూలుగా ఉన్న పొలిటికల్ రైవలరీ కావచ్చు, పక్కనోడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏదో ఒక రకంగా ఇవి గుర్తు చేసి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతర్గత శత్రువులు అంటారు వీళ్ళని. సో ఒక పార్టీ అనేది ఏం లేదు, అన్ని పార్టీల్లో ఉంటుంది అది. కానీ కొంచెం పతాక స్థాయిలో దీన్ని కావాలని ఆఖరి నిమిషంలో ఏదో రివీల్ చేసినట్టున్నారు. అంటే ఏదైనా వీలైనంత వరకు అఫిడవిట్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే అఫిడవిట్ని అఫర్మ్ చేసి ఇవ్వడం, అలా కాకుండా ఎంక్వైరీలో ఒకవేళ వచ్చి ఏదైనా తెలియకపోతే ఎంక్వైరీ చేసుకొని ఆ ఫైల్కి సంబంధించి ఏదైనా ఎంక్వైరీలో చేసుకోవడంలో తెలియలేదంటే ఆ ఎంక్వైరీ సంస్థ యొక్క వాళ్ళకి తెలియలేదు అనుకోవచ్చు. అలా కాకుండా తమ సొంత, కాకపోతే తులసిరెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఆ కేసు ఉందో లేదో తనకే తెలిసి ఉండదు, అది ఎప్పుడు నమోదు గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. మళ్ళీ మీరే మాట్లాడండి, ఆడియో చూడండి. రైట్ ఆడియో రావట్లేదు. రైట్ చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఒక్క సీట్ లేకపోతే ఏమైపోయింది సార్ మీకు? చాలా ఇబ్బంది పెట్టక మేమేదో చేసామన్నట్టు మమ్మల్ని అడుగుతారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈసీ ఆర్ఓకి సంబంధించిన స్వయం ప్రతిపత్తిని కంట్రోల్ చేయదు. ఆర్ఓ ఎవరికైనా ఆర్ఓనే. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు.
వాళ్ళు ఈరోజు ఏదో కోర్టుకు వెళ్తున్నారు కానీ, పోతున్నారు. 18వ తేదీ ఎలక్షన్ ఉంది, 18వ తేదీ దాకా సమయం ఉంది. వాళ్ళ మెరిట్స్ కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతానంటున్నారు. అదేం తప్పు కాదంటాను నేను. కాబట్టి ప్రతిదానికి నింద మా మీద వేయడం కన్నా లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్దండులైన లాయర్లకి చాలా మందికి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చున్నారు. మన తెలంగాణ నుంచి కూడా అభిషేక్ మను సింఘ్వి గారికి మళ్ళీ ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు న్యాయపరమైన పోరాటంలో పార్టీకి సహాయకులుగా ఉంటారనే ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఖాళీగా ఉండడు కదా, ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి, పోరాడతాడని నేను అనుకుంటున్నా. అది తప్పు కాదు, వాళ్ళ యొక్క హక్కు కాబట్టి వాళ్ళు పోరాడొచ్చు. అది కరెక్ట్ అని తెలిస్తే ఆర్ఓకి కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అది కాదు రవిచంద్రారెడ్డి గారు, దాన్ని ప్రతిదాన్ని పక్క రాజకీయ పార్టీ మీద రుద్ది మామ అనిపించుకోవడం కరెక్ట్ కాదు. కాదు, ఇప్పుడు టీఎంసీ అంతా మీ జేబులో వేసుకున్నారు, డిఎంకే వాళ్ళు కూడా ఇప్పుడే మరి కాసేపట్లో అక్కడ ఫ్లైట్ దిగుతున్నారు, వాళ్ళు కూడా మీ జాబితాలో వచ్చి చేరిపోతున్నారు. ఆ ఒక్క దాంట్లో ఎందుకు అంత పట్టుదలకి పోయి పరువు పోగొట్టుకోవడం? మేము పట్టుదలకి పోయామని చెప్పడం పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే మేము పోవాల్సిన అవసరం మాకు లేదని మీరే చెప్తున్నారు. మీ మాటల్లో కూడా తెలుస్తుంది కదా. మాకేముంది అవసరం? మాకు ఈరోజు వద్దంటే మా దగ్గరికి సపోర్ట్ ఇస్తాం, మేము కూడా ఎన్డీఏతో ఉంటామని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే దేశంలో మారుతున్న పరిస్థితులు, ప్రజల్లో వస్తున్న ఒక అభిప్రాయం బలంగా అందరికన్నా నరేంద్ర మోడీ గారు మేలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ వదులుతున్నారు. కాబట్టి ఈరోజు ఏ భావజాలంతో ఎంత కాలం నుంచి కలిసి ఉన్న డిఎంకేని కాదని కాంగ్రెస్ డిఎంకే మద్దతుతో అలయన్స్ పార్టీగా పోటీ చేసి 5 మంది ఎమ్మెల్యేలని వాళ్ళ ఓట్లన్నీ వేయించుకుని గెలిచి ఒక్క మాట మాత్రం చెప్పకుండా తృణప్రాయంగా వాళ్ళని వదిలేసి విజయ్ గారికి మద్దతు ఇచ్చారు. రాజకీయ పచ్చి అవకాశవాదం కాదా ఇది? అలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మా ఓట్లు వేయించుకొని మమ్మల్ని మోసం చేసి ఇండి కూటమి అని చెప్పి ఇండి కూటమిలో మా ఎంపీలందరినీ ఉపయోగించుకుంటూ మాకొక్క మాట మాత్రం మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళని ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు మేమేదో వెల్కమ్ చెప్తున్నాం, మేమేదో వాళ్ళందరి కోసం అర్రులు చేస్తున్నాం అనేది అవాస్తవం. ఇకపోతే అభిషేక్ బెనర్జీ యొక్క పెత్తనం, మమతా బెనర్జీ యొక్క పోకడ మీద ఎప్పటి నుంచో రివోల్ట్ ఉంది. అప్పుడంతా ఆమెకి సరెండర్ అయ్యి భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నోరు విప్పడానికి ధైర్యం చేయాల. ఈరోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది, స్వేచ్ఛగా బయట వస్తున్నారు. అంతేగాని మేమేదో వాళ్ళకి వలయటమో బుట్ట పట్టుకొని కూర్చోవటం మాకు అవసరం లేదని మీ మాటల్లో తెలుస్తుంది. ఈ రోజున్న గణాంకాలను బట్టి ఈరోజు సుష్మితా దేవ్ ఉన్నారు సార్, ఆమె రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పుడు రాజీనామా చేస్తే వెంటనే ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇప్పుడు ఉన్న రాజ్యసభను వదులుకొని ఆమె ఎందుకు రావాలి? ఆమె ఇప్పుడు బీజేపీకి వస్తుందా లేదా ఇంకా తెలియదు. వాళ్ళనైతే వదులుకోవాలని దారి కల్పించడం కోసం ఆవిడ రాజీనామా చేశారు. మాకు దారి కల్పిస్తారా, ఆమె బీజేపీలోకి వస్తారని ఇంకా సందిగ్ధమైన విషయం. కానీ ఒక్క విషయం చెప్పాలంటే ఒంటెత్తు పోకళ్ళు నియంతృత్వాన్ని ఏదైతే మమతా బెనర్జీ గారు నెలకొల్పారో, అభిషేక్ బెనర్జీ గారి చేతికి పగ్గాలిచ్చి విచ్చలవిడితనానికి ఏదైతే శ్రీకారం చుట్టారో దానికి పూర్తిగా ముగింపు పలికే స్థితికి ఆ ఏరియాలో కూడా వచ్చింది. డిఎంకేని కాంగ్రెస్ అవమానించింది కాబట్టి డిఎంకే ఖచ్చితంగా ఎన్డీఏ వైపు వస్తుందేమో, అంతేగాని మాకైతే తెలియదు. ఇంకా గఫూర్ గారు ఏమంటారు? ఒక్క మీనాక్షి నటరాజన్ గారు పోనీ ఆమె కాంట్రవర్షియల్ లీడర్ కాదు, షీ హాజ్ షీ ఈజ్ ఎంజాయింగ్ హై రెప్యుటేషన్. ఆమె లాంటి ఒక నాయకురాలి అభ్యర్థిత్వానికి అడ్డుకోవటం కోసం గఫూర్ గారు బీజేపీ ఇదంతా చేసిందని కాంగ్రెస్ అంటారు. పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ చూడదు ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం అది ఇది. పార్టీ వాళ్ళు ఎవరో ఆమెకు నచ్చిన వాళ్ళు లేదా ఆమెకు నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటారు. ఈ రోజు మార్నింగ్ ఒక రిపోర్ట్ వచ్చిందండి, ఇంటర్నేషనల్ రిపోర్ట్ లో అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం పడుతూ ఉంది అని చెబుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పేరుకున్నది, నిరంకుశత్వం పెరుగుతుంది అనేటటువంటిది ఇంటర్నేషనల్ రిపోర్ట్ అండి. ఇదే మీరు చెప్పేటువంటి డీప్ స్టేట్ నుంచి వచ్చే రిపోర్ట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రిపోర్ట్. కాబట్టి సంస్థ పేరేంటో చెప్తారా ఒక మాట? దాని జాతకం కొంచెం నేను వెరిఫై చేసుకొని మీకు ఫోన్ చేస్తాను, ఎందుకంటే నాకు గుర్తు రావడం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. మార్నింగ్ విన్నాను నేను. పోతే మీనాక్షి నటరాజన్ గారు ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నారని దాన్ని నా దగ్గర ఆన్సర్ లేదు. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలా, సాంకేతిక కారణాలతో అప్లికేషన్ నిరాకరించకూడదు, చూసుకోవాలి ఆ కేసు ఉందా లేదా, రిజిస్టర్ అయిందా లేదా అనేటువంటిది అది నాకు వివరాలు. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషను ఒక పార్టీ చేతిలో పోయింది అనేటువంటిది ప్రజల విశ్వాసం. ఆ దాంట్లో భాగంగానే నేను దీన్ని చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఓడిపోతే మనం చేసేది ఏం లేదు, అలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఓటేస్తారనుకోండి, మనం చేసేది ఏముంది. కానీ
పోటీ కూడా జరగకుండా నివారించడం అనేటువంటిది, దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది సరైన ప్రజాస్వామిక చర్య కాదని నా అభిప్రాయం. పోటీ జరిగి ఉండాల్సింది. ఆ రకంగా మీనాక్షి నటరాజన్ నాకు తెలిసినంత వరకు, నాకు పెద్ద వివరాలు తెలియవు కానీ, బట్ ఉన్నంతలో సిన్సియర్గా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకురాలుగా కనపడుతుంది. తెలంగాణ విషయంలో కూడా నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. కాబట్టి సాంకేతిక కారణాలతో అడ్డుకోవడం సరైనది కాదు. సరే, ఓటమి గెలుపునేటువంటిది ఎమ్మెల్యేల చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఓడిపోయింటే అది వేరే సంగతి. కానీ ఈ రకంగా అడ్డుకోవడం ప్రారంభమైతే ఏదో కారణాలతో ప్రజాస్వామ్యం మరింత నష్టపోతుందని నా అభిప్రాయం. రైట్. మస్తానరావు గారు, సరే ఆయన ఏదో ఇంటర్నేషనల్ రిపోర్టర్ అన్నారు, ఎలా కష్టపడి పంపిస్తారు, అది పక్కన పెడితే మీనాక్షి నటరాజన్ అనే ఒక నాయకురాలు, ఆవిడ నిబద్ధత గల నాయకురాలు, పార్టీతో సంబంధం లేకుండా అందరూ కూడా అబౌవ్ ద పార్టీ లైన్స్ ఆమెను గౌరవిస్తారు. మీనాక్షి ఆమె అభ్యర్థిత్వాన్ని చిన్నపాటి కారణాలతోటి ఆ సాకు చూపించేసి అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళెవరో బండారు శ్రీలత గారు, ఇంకెవరో శివశంకర్ రెడ్డి గారట, వాళ్లే లీక్ చేశారని చెప్పేసి బీజేపీ కానీ లేకపోతే ఇతర పార్టీల నాయకులు కానీ అంటున్నారు. ఇది ఒక కాంగ్రెస్లో అంతర్గతంగా ఉన్న సంక్షోభానికి ఇది దర్పణం పడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివన్నీ బేసిక్ ఈ గైడ్లైన్స్ అండి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడో ఒక అలక్ష్యం అయితే కనిపిస్తోంది. ఆమె ప్లేస్లో టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు కూడా దీని వెనకాల ఉండుంటారేమో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకటి బీజేపీ వైపు నుంచి చూస్తే మామూలుగా మనం క్రికెట్ ఆడుతూ ఉంటే బౌలింగ్ వేసిన తర్వాత వికెట్ పడాలని కోరుకుంటాం. రన్నర్ వైపు వికెట్ పడేయాలని బీజేపీ కోరుకుంటాం. రన్నర్ వైపు కాదు కదా, అటువైపు బాల్ వేసిన తర్వాత మెయిన్ బ్యాట్స్మెన్ పడగొట్టారు. సో ఈ మీరు కూడా బీజేపీ అంటే ఎలా సార్? చాలా కాదు, దీంట్లో బీజేపీ అండి. అంటే ఎలక్షన్ కమిషన్ అనండి సార్ మీరు, అంటే బీజేపీ డైరెక్ట్ గా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదంటాను. రాజకీయంగా విమర్శలు వేరు, ఇక్కడ విమర్శ కోసం పార్టీని లాగడం. రవిచంద్ర రెడ్డి గారు, లెట్ హిమ్ కంప్లీట్. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మన కృష్ణయ్య గారు ఉన్నారు సార్, వైఎస్ఆర్సీపీ రిజైన్ చేశారు, మళ్ళీ గెలవరని తెలుసు. బీజేపీ మరి ఎలా చేసుకుని గెలిచారా లేదా? ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఆమె రాజీనామా చేసింది, మళ్ళీ గెలవదని తెలుసు. అంటే బీజేపీ అష్యూరెన్స్, కృష్ణయ్య గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు కదా. కృష్ణయ్య గారే ముందు చేరలేదు వెళ్ళి భారతీయ జనతా పార్టీలో, తర్వాత ఎలక్ట్ అయ్యారైనా. నేననేది అంతే, బీదా రవిచంద్ర యాదవ్ విషయంలో కావచ్చు, ఆ ప్రాక్టీస్ అనేది మంచిది కాదు డెమోక్రసీకి అనేది నా ఉద్దేశం. కానీ భారతీయ జనతా పార్టీ అనేది అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి అనేది. ఇప్పుడు గఫూర్ గారు చెప్పింది ఎట్లయితే డెమోక్రటిక్ సిస్టమ్ కి మంచిది కాదని చెప్తా ఉన్నారో, ఆ ఉద్దేశంతో చెప్తానండి. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రత్యర్థులను విధ్వంసం చేసే కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉంది. అది వాళ్లే వస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా, లేకపోతే అప్పుడు వాళ్ళు 7 వచ్చేసారు. దాని వెనకాల ఏంటంటే మరి ఈడీ రైడ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి కదా. అప్పుడు రాఘవ్ చద్దా విషయంలో ఏం జరిగింది, వాళ్ళందరినీ రాజీనామా చేసి తీసుకోవచ్చు కదా. వాళ్ళే వచ్చారనేది మన అందరికీ తెలుసు. ఏం జరుగుతుందో, వాట్ ఈస్ గోయింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ విషయంలో ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం కూడా ఉందండి. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింగ్ లాంటి ఉన్నప్పుడు లీగల్ టీం ఎందుకంత వీక్ గా ఉంది? ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టేటప్పుడు అన్ని మైన్యూట్ గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మధ్యప్రదేశ్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు, అక్కడ ఒక ఇబ్బంది ఉంది. బీజేపీ లీగల్ టీం అంతా చాలా అలర్ట్ గా ఉంది. ఇట్లాంటి ఫైల్ చేయటం కానీ, ఏదైనా వాళ్ళ దగ్గర లూప్ హోల్స్ ఉంటే వాటిని ఫైల్ చేయటం కానీ, అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత నిద్రావస్థలో ఉందంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. అది రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసుకోవచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీని ఇరుకుని పెడతం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు ఇందాక అన్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా నిర్మోహమాటంగా వ్యవహరించిన పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యర్థులు కూడా ఆరోపణలు చేస్తున్న సోషల్ మీడియాలో ఏంటి, అసలు దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి వాళ్ళ వరకు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకలు ఈ విధమైన వాటికి దారి చూపడం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ బలహీన పడిపోయి రీజనల్ పార్టీల దగ్గర సీట్ల కోసం అడగాల్సిన పరిస్థితిలో అది ఉంది. ఎందుకంటే 1977లో ఒకే గుర్తు మీద పోటీ చేసే ప్రత్యామ్నాయంగా ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు ఎదిగిన పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా
ప్రభావితం చేయలేని దయనీయమైన పరిస్థితికి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఒకటి రాజ్యసభ సీట్లు, ఎందుకంటే టీవీకి ఇవ్వకపోతే విజయ్ కనుక అక్కడ ఇవ్వకపోతే అక్కడ రాజ్యసభ కూడా లేదు తమిళనాడులో. సో ఉన్న మధ్యప్రదేశ్ లో స్ట్రెంత్ ఉన్న దాన్ని గెలుచుకోవడంలో వైఫల్యం చెందడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి అడ్డం పడుతుందనేది నేను చెప్తాను. రైట్, రవిచంద్ర గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయిన క్రమంలో కూడా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏది ఈ విధంగా రద్దయిన ఒక నామినేషన్, ఒక ప్రముఖంగా ఎవరైనా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు రాజ్యసభ దాకా ఇలాంటి నామినేషన్లు రద్దయిన కార్యక్రమం అయితే మనం చూడలే. కానీ ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఏ విధంగా లీగల్ యాక్షన్ ఉండాలో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ విధంగా మాత్రమే ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్తో మీకున్న డిస్ప్యూట్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి దయచేసి ఆపాదించకూడదని కూడా నేనైతే చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, గఫూర్ గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు అండ్ మస్తానరావు గారు, అందరికీ ధన్యవాదాలు. 12 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత నెహ్రూ గారి కన్నా ఎక్కువ రోజులు తాము కంప్లీట్ చేసుకున్నాను. సరే, ఒక పార్టీ ఒక ఈవెంట్ చేసుకుంటోంది, ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈవెంట్ చేసుకుంటోంది, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచింది, కీలకమైన నాయకులు అటెండ్ అయ్యారు అండ్ ఒక మెసేజ్ అంతర్లీనంగా పంపించారు. వాస్తవంగా బయటకి కనిపిస్తున్నది, నేషనల్ మీడియా రిపోర్ట్స్ కనుక రాత్రి నుంచి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుందంటే ఎన్డీఏ ఈరోజు 2 పార్టీల మీద బ్యాంక్ అయి ఉంది. ఒకటి నితీష్ కుమార్ పార్టీ, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మాకు ఇంకా కొత్త మిత్రులు వస్తున్నారు అనే సంకేతం పంపటానికి, దానికి సంబంధించిన వివరాలని చాలా సటిల్గా తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే ఒక మాట కూడా వినిపిస్తుంది. బట్ ఈ డెవలప్మెంట్స్ ఈ సమావేశానికి సంబంధం లేకుండా జరిగాయి. బట్ దానికి దీనికి లింక్ చేసి మాట్లాడటం అనేది సహజంగా జరుగుతుంది. ఒక పక్క టీఎంసీలో ఒక 20 మంది ఎంపీలు వాళ్ళు ఆల్రెడీ దే మేడ్ దేర్ రిప్రజెంటేషన్ టు లోక్సభ స్పీకర్, రాజ్యసభలో కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది. డిఎంకే కాంగ్రెస్ మీద అడిగింది, మాతో అలయన్స్, మాతో జట్టు కట్టి గెలిచి తర్వాత టీవీకి వెళ్ళారు, మేము మీతో కలిసి జర్నీ చేసేది లేదు. మనం కనుక జాగ్రత్త చూస్తే మన ఇండియా కూటమి సమావేశం జరిగింది. చూస్తే సమాజ్వాదీ పార్టీ ఆయన అఖిలేష్ యాదవ్ ఐఎమ్ మోర్ వరీడ్ అంటాడు. హిమంత్ సోరెన్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు. ఇక మమతా బెనర్జీ దిక్కు లేక వచ్చి అక్కడ వచ్చి కూర్చొని రాహుల్ గాంధీ పక్కన కూర్చొని మాట్లాడింది. ఆ మీటింగ్ అయిన తర్వాత రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు, కొలంబియా వెళ్తాడో ఒమన్ వెళ్తాడో తెలియదు. సో ఇలా ఏంటంటే ఎలాంటి ఆధారం లేని వాళ్ళందరూ ఒక దగ్గర చేరి అక్కడేదో మ్యాజిక్ చేద్దామని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఉంటుంది, ఆయన కమెడియన్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ చేత ఒక పాట పాడిస్తాడు. ఆల్మోస్ట్ అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ అక్కడ జరిగిందని. ఏమాత్రం బలమైన నాయకులు పార్టీలు లేని వీళ్ళతోటి వ్యవస్థలతోటి వాళ్ళు ఇండియా కూటమి, పొరపాటున వాళ్ళు ఇండియా అని పెట్టుకున్నారు. ఇండియాని ఎలా పెట్టుకుంటారో తెలియదు కానీ ఇండియా కూటమి వాళ్ళు చేసే ప్రయత్నాలు, తర్వాత సబ్సిక్వెంట్గా ఎన్డీఏ చేసిన ఈ ఈవెంట్, పోనీ ప్రతిపక్షాల మాటలో చూస్తే ఈవెంట్ చూస్తే తప్పే ఉంది. 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నెహ్రూ గారి కన్నా ఒక రోజు ఎక్కువ చేశారు. నెహ్రూ గారిని తక్కువ చేసి మాట్లాడలేదుగా. ఆ మాటకు వస్తే దేవేగౌడతో సహా అందరినీ మనం ప్రస్తావన చేసుకోవాల్సిందే. వాళ్ళకంటే నాన్ పర్ఫార్మింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఆయన, అంటే కిట్టనోళ్ళు. ఇప్పుడు ఆయన కూడా ఎంతో